హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చాను. ఇదైతే క్లారిటీగా వినండి, మీకు డెఫినెట్గా అయితే ఈ వీడియో అయితే నచ్చుతుంది. ఎందుకంటే అంత క్లారిటీగా అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏంటంటే రిజల్ట్స్ గురించి అయితే ఒక క్లారిటీ అనేది ఎస్బిటి నుంచి అయితే నేను కనుక్కున్నాను. రిజల్ట్ గురించి అయితే మీకు డెఫినెట్గా మంచి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒక షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను. మీకైతే ఎలాంటి రీల్స్ అయితే కావడం లేదు, ఎందుకంటే అది షార్ట్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే అది మీకు డిస్ప్లే అవుతుంది. మీరు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన ద్వారా మీరు షార్ట్ వీడియోస్లలో మన ఛానల్లో చెక్ చేసుకుంటూ ఉంటే డిప్లొమా గురించి అయితే మీకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనేగా తెలుస్తూనే ఉంటుంది. అలాగే మీకు వచ్చేసి ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే రిజల్ట్స్ గురించి అయితే చాలామంది అయితే బాధపడుతున్నారు. అలాగే ఎస్బిటి కొంచెం నుంచి కొన్ని అప్డేట్స్ రాలేదని కొంతమంది బాధపడుతున్నారు. మెర్షో ఛాన్స్ అప్డేట్స్ కూడా రాలేదని బాధపడుతున్నారు. అలాగే మనకు డిప్లొమాలో ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వల్ల మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే మీరైతే మన ఛానల్ అనేది చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. మీకైతే డెఫినెట్గా అయితే మంచి వీడియోస్ అయితే వస్తాయి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఫిక్స్ చేసుకున్నాము. ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరున్నా కూడా డిప్లొమాతో బాధపడే వాళ్ళు ఎవరున్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎందుకంటే అంత షార్ట్ వీడియోసే మీకు డైరెక్ట్గా మ్యాటర్ ఆటోమేటిక్గా నేనైతే ఒక స్టూడెంట్ని కాబట్టి, ఒక బీటెక్ చేస్తున్నాను కాబట్టి, ఒక అండర్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడైతే నేను బీటెక్ థర్డ్ ఇయర్ కాబట్టి నేను అందుకనేసి వీడియోస్ చేస్తున్నాను. అండర్ గ్రాడ్యుయేషన్ ఒక స్టూడెంట్ ఎలాంటి అప్డేట్స్ కనుక్కుంటారు ఆ డిప్లొమా గురించి, ఒక డిప్లొమా పాస్ అయ్యి వచ్చిన ఒక స్టూడెంట్ డిప్లొమా గురించి ఎంత క్లారిటీగా ఇస్తాడో అవి కూడా మీకు క్లారిటీగా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏంటంటే నేను ఇంకా క్లారిటీ ఇస్తాను. నేను లాస్ట్ ఇయర్ నేను డిప్లొమా బ్యాక్లాగ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేశాను. దానివల్ల కూడా నాకు చాలా సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది. కొంతమంది ఏంటంటే ఆ ఛానల్ నేను బై మిస్టేక్తో ఒక వేరే ఫోన్ కొనుక్కొని ఆ పాస్వర్డ్ కొట్టుకోలేక, అలాగే నాకు కొన్ని రీజన్స్ వల్ల అది టచ్ పనిచేయలేక ఆ ఫోన్ అనేది పోయింది. అలాగే ఆ ఛానల్ కూడా డిలీట్ అయిపోయింది. అందువల్ల నేను మళ్ళీ రీసెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని విజిట్ చేశాను, మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేశాను. నేను లాస్ట్ ఇయర్ వాడినే కాబట్టి, అంతకుముందే నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా అయితే మీకు మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను. డిప్లొమా గురించి అయితే ఓవరాల్గా అయితే నాకు తెలుసు. అలాగే డిప్లొమా ఇన్స్టిట్యూట్స్ కూడా నాకు మ్యాక్సిమం అయితే మన ఛానల్ని అయితే చాలా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ నేను మంచి వీడియోస్ చేసేవాడిని. డిప్లొమా అప్డేట్స్ ఓవరాల్గా అయితే నేను చాలా బాగా చెప్పేవాడిని కూడా. అంత సబ్స్క్రైబర్స్ కూడా నాకు తొందరగా ఒక 658 మంది వచ్చారు నాకు. నేను అంత క్లారిటీగా చెప్పడం వల్ల ఎవరే కానీ రాలేదు. నేను అంత క్లారిటీగా చెప్తాను కూడా. మీకు ఇంకొకటి ఏంటంటే డిప్లొమాలో ఏం అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే స్కాచ్ చేసేసి అది ఇలా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి నేను చెప్తాను. మీరు అది నమ్మకోకుంటే మీ కర్మనే. ఎందుకంటే మిగతా ఛానల్ని మీరు ఎక్కువ ఫాలో అవుతారు. ఆ ఛానల్ ఏంటంటే ఎక్కువ వ్యూస్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల మీకు ఏమనిపిస్తుందంటే ఈ ఛానల్ చెప్పేది కరెక్ట్ ఏమో, ఆ ఛానల్ చెప్పేది కరెక్ట్ ఏమో అని చెప్పేసి 2-3 ఛానల్స్ మెయింటైన్ చేసి మీరు చూస్తారు. వాస్తవాలు మీకేంటి కావాలంటే క్లారిటీగా ఒక్క ఛానల్లో కూడా మీకు పర్ఫెక్ట్గా మ్యాటర్ అనేది తెలియాల. ఏం జరుగుతుంది మన డిప్లొమాలో, ఎస్బిటి బోర్డు వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు, ఏంటి చెప్తున్నారు, మనము ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్, మన యూట్యూబర్స్ ఏం చెప్తున్నారు, ఏంటి సిచ్యువేషన్ ఏంటి, అవన్నీ ఓవరాల్గా మనం చెప్తాం. కాబట్టి 1 ఇయర్లోనే 658 మెంబర్స్ నాకు సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను ఆ ఫోన్ వర్క్ అవ్వడం లేక, నా ఛానల్ అనేది టచ్ పనిచేయక, మీకైతే వీడియోస్ రాక, ఆ ఛానల్లో నేను ఒక వీడియో పెట్టేప్పుడు అంతా బిల్క్ అయ్యి ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది. అందుకోసం అనేసి నేను కొత్త ఫీచర్తో
కొత్త అప్డేట్స్తో మళ్ళీ వచ్చాను బ్యాక్. మన డిప్లొమా గురించి క్లారిటీగా ఇంతకుముందు అడగండి, నేను ఇదే నా ఇమేజ్ ఎవరికైనా తెలుస్తుంది. ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ అలానే ఉంటాయి, అన్ని పేస్గానే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ అది ఎంత మనకి ఏంటని చూడరు. మనం చెప్పే కంటెంట్ అయితే అంత వాల్యుబుల్ ఉంటుంది కాబట్టి ఆ కంటెంట్ మాత్రం విని ఫాలో అయ్యి వాళ్ళు మంచి ప్రిపరేషన్ చేసుకున్నారు. మన సీనియర్స్, మన సూపర్ సీనియర్స్, అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా మన ఇచ్చిన కంటెంట్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు మంచిగా అయితే క్లియర్గా అయితే సబ్జెక్ట్ అయితే క్లియర్ చేసుకున్నారు. అది మెర్సీ ఛాన్స్ వాళ్ళ అప్డేట్స్ వాళ్ళను ఒకసారి మీరు మీట్ అవ్వండి. కొన్ని యూట్యూబర్స్లో కొన్ని కామెంట్స్లో వాళ్ళు కూడా పెడతా ఉంటారు, సార్ మీకు మెర్సీ ఛాన్స్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. వాళ్ళకు కూడా ఇచ్చింది నేనే, అప్డేట్స్ కూడా నేను వాళ్ళకన్నా ముందుగా కనుక్కొని ఇవ్వడం వల్ల వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు. ఎందుకంటే అది ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా పెట్టలేదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు కనుక్కోలేదో అవుట్ ఆఫ్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలకి పర్ఫెక్ట్గా దిగిపోవాలి కంటెంట్ అనేది. షార్ట్గానే డైరెక్ట్గా ఆటోమేటిక్గా నేను చెప్తా. అలాగే కొన్ని లైవ్స్లో కూడా ఎలా పాస్ అవ్వాలి, డిప్లొమా ఎలా టెక్నిక్స్తో ఉండాలి, ఏ ఇన్స్టిట్యూట్స్ బాగుంటాయి, ఈ సెట్కి ఏం బాగుంటుంది, ఇవన్నీ నేను క్లారిటీగా అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయి ఇదేంటంటే ఆల్రెడీ తంబెల్లో చూసే ఉంటారు. టోటల్గా నేనైతే క్లారిటీగా అయితే చెప్తాను, మీరైతే ఎలాంటి ఇబ్బంది అయితే పడద్దండి. ఏంటంటే డిప్లొమా రిజల్ట్స్ అనేది మీకు అప్ టు 4 డేస్లో మీకు రిజల్ట్ అనేది వస్తాయి. ఎందుకంటే అంత వాల్యుయేషన్ అయిపోయింది, కరెక్షన్స్ అయిపోయినాయి. నేనైతే షార్ట్ వీడియోస్లలో ఎన్నో చెప్పాను, అవన్నీ మీరు చూడడం లేదు. ఎందుకంటే మన ఛానల్ రీసెంట్గా పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, అందువల్ల రీచ్ అవ్వలేకుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అయ్యి మనం పెట్టే షార్ట్ వీడియోస్ మీరు చూస్తే అవతల వాళ్ళ కంటెంట్ అనేది వినబుద్ధి కాదు. ఎందుకంటే షార్ట్గా డైరెక్ట్గా అర్థమయ్యే కంటెంట్ కాబట్టి. లాంగ్ కంటెంట్ మన డిప్లొమా వాళ్ళు చాలామంది అయితే చేయరు. ఎందుకంటే వాళ్ళకి మన వాళ్ళు గేమ్లో అయినా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ ఇలాంటి వీడియోస్లలో షార్ట్గా వచ్చే కంటెంట్ మాత్రం ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే నేను కూడా డిప్లొమా అని కాబట్టి అంత క్లారిటీగా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి రిజల్ట్స్ గురించి అయితే 4 డేస్లో అయితే రిజల్ట్ అయితే వస్తాయమ్మా. ఖచ్చితంగా మీకైతే ఆ రిజల్ట్ అనేది 100% అయితే రిజల్ట్ ఎలా కరెక్షన్ చేశారు దాని గురించి కూడా క్లారిటీగా అయితే చెప్తాను. రిజల్ట్ గురించి అయితే C16 వాళ్ళకైతే 2017 పిన్ నెంబర్ వాళ్ళకి మ్యాక్సిమం వచ్చేసి వాళ్ళు ఈసారి పర్సంటేజ్ 67% అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పాస్ పర్సంటేజ్ అంతా చాలా లిబరల్గా అయితే కరెక్షన్ అయితే అయ్యింది, చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళకి కాలేదంటే మిగతా వాళ్ళకి కూడా మ్యాక్సిమం అయితే 70 పైనే అయ్యాయి. వీళ్ళకి వచ్చేసి వీళ్ళు లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఎక్కువ టెన్షన్ మీద వాళ్ళు ఏదేదో కొద్దిగా రిలేవెంట్గా కంటెంట్ రాయకపోవడం వల్ల అలాగే కొంతమంది రాసిన వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ వేసుకుంటూ వాళ్ళకి మంచిగా మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. 67% అయితే ఈసారి అయితే 100% అయితే పాస్ అయిపోయారు. 67% గుర్తుపెట్టుకుని 100లో 67% వీళ్ళు మాత్రం 100% పాస్ అయిపోయారు. వీళ్ళకి ఏంటంటే ఒక 3 to 5 బ్యాక్లాగ్స్ 8 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ దాంట్లో 4, 3, 2, 1 కూడా 1 అంటే 2 ఉన్నవాళ్ళు 1 పాస్ అయ్యారు, 3 ఉండేవాళ్ళు 1 పాస్ అయ్యారు, అలాగే 4 ఉన్నవాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళు కూడా క్లారిటీగా కనుక్కోవడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మన ఛానల్లో పెడతాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యి మనమైతే ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కున్న వెంటనే మీకైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి ఏదైనా కానీ రిలివెంట్ కంటెంట్ తెలిసినా కూడా మన ఛానల్ అబౌట్ సెక్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మీరు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తే దాని గురించి నేను రీసెర్చ్ చేసి మీకు ఏంది నిజం ఏంటో అబద్ధం ఏంటో మీకు మెయిల్ ఐడీల ద్వారా లేకుంటే మీకు వీడియో ద్వారా మీకు ఏదైనా కానీ సంబంధించిన మీకు
సోషల్ మీడియా ద్వారా మీ కంటెంట్ నేను డెలివరీ చేస్తాను. మీరు 100% మీరైతే ఎఫర్ట్ చేసి మన ఛానల్లో ఉంటే మీకైతే 100% రిజల్ట్ గురించి, మీకు అప్డేట్స్ గురించి అయితే క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం రెడీగా ఉన్నాను. అలాగే వచ్చేసి ఇంకా రిజల్ట్ గురించి అయితే క్లారిటీ ఇచ్చేసాను. అలాగే డిప్లొమా అప్డేట్స్ ఏంటంటే, డిప్లొమా వాళ్ళకి C16 వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంది. అది మెరిట్ ఛాన్స్ వస్తుంది. 2016 వాళ్ళు 17 వాళ్ళు అయితే ఎలిజిబుల్. వీళ్ళకైతే 16 వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు మెరిట్ ఛాన్స్ రాశారు. ఇప్పుడు 2017 వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకే స్కీమ్ కాబట్టి మ్యాక్సిమం అయితే మీకైతే పెడతారు. 2016 వాళ్ళకి 17 పిన్ నెంబర్ వాళ్ళకి మెరిట్ ఛాన్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. అలాగే మీకు ఇదే లాస్ట్ ఛాన్సు. డెఫినెట్గా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలంటే నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే, నేను అంతకుముందు నాకు బ్యాక్లాగ్ పడినప్పుడు శ్రీ గగన కోచింగ్ సెంటర్ వాళ్ళని రెఫర్ చేశాను. అక్కడ మీరు రెఫర్ అయితే నేను ఒక రెఫరల్ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ను క్లిక్ చేసి అక్కడ ఒక కోడ్ ఇస్తాను. ఆ కోడ్ మీరు యూజ్ చేస్తే, నేను ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి నేను సార్కి అయితే మాట్లాడుకుంటాను, మీరైతే బై చేయండి. అక్కడ రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. నా కోడ్ యూజ్ చేస్తే మీరు నా కిందికి అయితే వస్తారు. నేనైతే నా నెంబర్ కూడా సార్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది, యాడ్ చేస్తాడు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ అవైలబుల్ లేకుంటే, సార్ కానీ అక్కడ ఆ సిచ్యువేషన్లో హ్యాండిల్ చేయలేకుంటే నేనైతే మిమ్మల్ని గైడ్ చేస్తాను. అలాగే మీకు వచ్చేసి ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, డౌట్ క్లారిఫికేషన్స్ ఉంటాయి. మీకు వచ్చేసి ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కూడా వాళ్ళు ఇవ్వడానికి అయితే పాజిబిలిటీ ఉంటారు. మళ్ళీ తర్వాత ఎక్కడ ఏం టార్గెట్ పెట్టాలి, ఏ యూనిట్స్ టార్గెట్ పెట్టాలి, అవి కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు సార్ చెప్పింది కాకుండా మీ దగ్గర ఉండే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, కొంతమంది రాసింటారు. ఆ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు మంచిగా రెఫర్ చేయండి. 100% అవి రెఫర్ చేయండి. ఇవి చూడండి, కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ చూడండి, మెటీరియల్ చూడండి, అవి చూడండి, ఇవి చూడండి. అవి ఏంటంటే, అవి ఏం చూస్తారంటే క్వశ్చన్స్ చూడండి. మీరు రేడియన్స్ ఫాలో అయితే రేడియన్స్ బుక్ పర్ఫెక్ట్గా చదవండి. ఆ యూనిట్ వీళ్ళు చెప్పిన టార్గెట్ను ఆ యూనిట్ పర్ఫెక్ట్గా చదివి దాంట్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అలాగే సెకండ్ మీరు చేయాల్సింది ఏంటంటే, సార్ ఇచ్చిన మెటీరియల్ కూడా పర్ఫెక్ట్గా చదవడం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. డిప్లొమా ఎగ్జామ్స్ గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది డిప్లొమా వాళ్ళకి. అలాగే మెరిట్ ఛాన్స్ వాళ్ళకి అయితే ఇది అప్డేట్స్. మీకు ఇంకొకటి ఏంటంటే, నేను ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి నేను సార్తో మాట్లాడుకుంటాను. మీరు కోర్స్ కొనేటప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు కోర్స్ కొంటున్నారు, అది 6,000 కోర్సు, మీరు కొనండి, 3,000కే కొనండి. 3,000 కొనండి. 3,000 ఇన్స్టాల్మెంట్గా ఉంటుంది కదా, 2 ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు. ఆ ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టే ముందు ఒక కోర్సు 3,000 కొన్నారు, మళ్ళీ తర్వాత మీరు సెకండ్ టైం మళ్ళీ 1 మంత్ తర్వాత మీకు కట్టాల్సినప్పుడు నేను అమౌంట్ అనేది లెస్ చేపిస్తాను. 100% లెస్ చేపిస్తాను. మీకు ఒక 100,000 తగ్గినా కూడా మీకు చాలా బెనిఫిట్ కాబట్టి 1,000 తగ్గచ్చు, 2,000 తగ్గచ్చు. మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎంతైతే వీడియోస్ చూసి ఎంత ఫాలో అయ్యి అన్నీ మీరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళకి మాత్రం నేనైతే 1,000 నుంచి 3,000 వరకు మినిమం అయితే, ఇప్పుడు 6,000 కోర్సులో మీరు 1 మంత్ అమౌంట్ కట్టి 3,000 మీరు జాయిన్ అయ్యారు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది కోర్సు. మీకు 1 మంత్ తర్వాత మళ్ళీ 3,000 కట్టమని చెప్తారు. 2 ఇన్స్టాల్మెంట్ ఉంటాయి. మీరు అలాంటి ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ ఒక ఇన్స్టాల్మెంట్ కట్టింటారు 3,000. సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు నేను చెప్తాను సార్కి, మీకు 1,000 నుంచి 3,000 వరకు అయితే తగ్గుతుంది. ఆ కోర్సు డ్యూరేషన్ బట్టి, ఆ కోర్సు ఫీజుని బట్టి. నేను 6,000 గురించి చెప్తున్నాను. 6,000లో మీరు 3,000 కడితే ఇంకా 3,000 ఉంటుంది. ఆ 3,000లో
మీకు 1000 తగ్గచ్చు, 2000 తగ్గచ్చు, 3000 తగ్గచ్చు, ఇలా ఉంటాయి. కాబట్టి టోటల్గా మీకైతే క్లారిటీగా అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రిజల్ట్ గురించి అయితే చెప్పాను, అప్డేట్స్ గురించి చెప్పాను, ఇంకా మెడిసిన్ ఛాన్స్ గురించి చెప్పాను. ఇంకా మీకు ఏం చెప్పాలంటే రిజల్ట్స్ క్లారిటీగా చెప్పాను. ఈ సెట్ గురించి కూడా మీకు టోటల్గా అయితే ఈ సెట్ కూడా క్లారిటీగా అయితే ఇస్తాను. ఎంపీసీ కోర్సు ఎవరైతే బై చేస్తారో, ఎవరికైతే సబ్జెక్టులు ఉన్నాయో వాళ్ళకి 1 year రెడీ వ్యాలిడిటీతో పాటు ఈ సెట్ లాంగ్ టైం కోచింగ్ అంత ఫ్రీగానే ఆ కోర్స్ కొన్న వాళ్ళకి మీకు టోటల్గా నేను మాట్లాడినాను. ఈ సెట్ కూడా మీకు ఫ్రీగానే ఇప్పిస్తాను. మీరు మన ఛానల్ని ఫాలో అయ్యి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి బెనిఫిట్ అయితే ఇస్తాను. ఈ సెట్ కూడా వాళ్ళకి ఫ్రీగానే ఇస్తారు. ఫ్రీ ఈ సెట్ ఎవరైతే బ్యాక్లాగ్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఈ సెట్ కూడా నేను ఫ్రీగానే ఇప్పిస్తాను. మీరు శ్రీ గగన కోచింగ్ సెంటర్ శ్రీగగన.com అని కొడితే ఒక వెబ్సైట్ అనేది లాంచ్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీరు క్లిక్ చేసి కింద కోర్స్కి దగ్గరికి వెళ్ళినప్పుడు బై చేసినప్పుడు అక్కడ మీకు వ్యాలిడిటీ, మళ్ళీ తర్వాత మీకు ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు, అది కూడా క్లారిటీగా ఉంటుంది. ఒకసారి మీరు అది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయడం వల్ల దాంట్లో రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ మనం ఇచ్చిన రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీరు మన దాంట్లోకి ఫాలో అవుతారు. నా కాంటాక్ట్ నెంబరు మీకు వస్తుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ని అడుగుతారు. సారు ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే నన్నైతే మీరు డౌట్స్ అనేది అడగండి, మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఇది గైస్ మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి అయితే వీడియోస్ అయితే వస్తాయి. మీకు అంత క్లారిటీగా ఇప్పుడు 17 minutes మీకు కంటిన్యూగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు అంత క్లారిటీగా ఎవరైతే డీటెయిల్గా చెప్తారో, ఒక ఏదైనా కానీ నా యూట్యూబే కానీ మిగతా యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా కానీ మీకు క్లారిటీగా ఉండాలి, కరెక్ట్ గైడెన్స్ ఉండాలి, కరెంటు మెంటర్ కూడా ఉండాలి. మీకు ఒక మెంటర్గా, ఒక గైడ్గా మీకైతే మన ఛానల్ అయితే ఉంటుంది. డెఫినెట్గా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటే, నా ఛానల్ వింటే చాలు మీకైతే ఒక బూస్టప్ లాగా వచ్చేలాగా నేనైతే ప్లాన్ చేస్తాను. డెఫినెట్గా వీడియోస్ అయితే అంత బాగా వస్తాయి. మీరు నేను ఇచ్చే బ్యాక్గ్రౌండ్ చూడకుండా నా పేస్, నా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, నేనైతే ఏ కంటెంట్ వాడుతున్నాను, ఏంటి వాడుతున్నాను అది మాత్రం వింటే ఇంకా మీరైతే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను ఒకసారి ఒక చోట కూర్చుంటాను, ఇంకోసాట కూర్చొని చెప్తా ఉంటాను. బాత్రూంలో అయితే కూర్చోనిలే, మిగతా ప్లేస్లలో అక్కడ కూర్చొని చెప్తా ఉంటాను. మీరు బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, మాకు వాయిస్ అయితే కరెక్ట్గానే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చకపోవచ్చు. అందుకని నేను చెప్పే కంటెంట్ మాత్రమే వింటే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు డైరెక్ట్గా మ్యాటర్ అనేది అర్థమవుతుంది. ఇది గైస్ మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.